హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ బఠానీతో నేను ఇలా కర్రీ చేస్తున్నాను. మసాలా కర్రీ. బఠానీలు వీటిని నైటే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం. వీటిని 2 టైమ్స్ కడిగేసుకోవాలి. ఇలా కుక్కర్ వేసి ఉడకబెట్టేసుకుందాం. 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. వాటర్లో కొంచెం గల్లుప్పు, పసుపు వేసి వంకాయలు కట్ చేసుకుందాం. కట్ చేసుకుని దీంట్లో వేసుకోవడం వల్ల వంకాయలు కండ్ర ఎక్కువ ఉంటాయి. ఈ లోపల మసాలా పెట్టేసుకుందామండి. ధనియాలు 1 స్పూను, చెక్క 2 లవంగాలు, 4 వెల్లుల్లిపాయలు వేయించేసుకుందాం. లాస్ట్కి చిన్న అల్లం ముక్క వేసుకుని దంచేసుకుందాం. ఇవి వేగనిద్దాం. ఇవి వేగిపోయినాయండి. 2 స్పూన్లు నూనె వేసుకుందాం. దీంతో కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుని వేయించేసుకుందాం. ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయండి. దీనికి వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసేసుకున్నామండి. దీన్ని మొత్తం ఒకసారి తిప్పేసుకుందాం. దీనిపైన మూత పెట్టేసుకుంటే కాసేపు మగ్గిపోతాయండి. వంకాయలు అయితే కొంచెం మగ్గినాయండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం టేస్ట్ సరిపడా. ఈ మొత్తాన్ని ఇప్పుడు తిప్పేసుకుందాం. గరిటె అయితే పెట్టకూడదండి. కర్రీ అయ్యే వరకు ముక్క నుజ్జుగా అయిపోయింది. పైకి ఎగరేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం. వంకాయలు అయితే మొత్తం మగ్గిపోయినాయండి. దీనితో ఉడకపెట్టేసి ఉంచుకున్న ఈ బఠానీలు వేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి. నూరేసి ఉంచుకున్న ఈ మసాలా కూడా అందులో వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. స్టవ్ని కాసేపు సిమ్లో పెట్టేసుకుందామండి. కాసేపు మగ్గనిద్దాం. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, దీని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. 1 స్పూన్ కారం, ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. సరిపోతాయి. ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే అయిపోతుందండి కర్రీ. కర్రీ అయితే అయిపోవచ్చిందండి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుందాం మొత్తం. తినేటప్పుడు ఈ బఠానీలు అక్కడక్కడ తగులుతూ ఉంటా బాగుంటుందండి రైస్లోకి. అలా చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా నేను వంకాయ బఠానీతో ఇలా మసాలా కర్రీ ఇలా చేశాను. ఇలా గుజ్జుగా ఇలా ఉంచుకోండి కర్రీని. థ్యాంక్ యూ.